ఛానల్ కు స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు। వణికిస్తున్న గోదావరి వరద, నేర కౌగిల్లో బాల్యం, తల్లిదండ్రుల అప్రమత్తతే కీలకం, డ్వాక్రా మహిళలకు 5 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు, తల్లిదండ్రుల ప్రేమ పొందడం మైనర్ల మానవ హక్కు, దడక్ జోడీ మరోసారి, కల్కి 2898 AD సరికొత్త రికార్డు। వర్షాకాలంలో జలుబు దగ్గులకు దూరంగా ఉండాలంటే ఇలా చేయండి। ఈరోజు వార్తలను చూద్దాం। వణికిస్తున్న గోదావరి వరద, ఓ పక్క ఎడతెగని వానలు, మరోపక్క గోదావరికి ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి। బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా వర్షాలు కురుస్తున్నాయి। ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలు చోట్ల తీవ్రత అధికంగా ఉంది। గురువారం ఉదయం నుంచి కుండపోత కురుస్తోంది। కొన్ని ప్రాంతాలలో వరిచేలు, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి। ఏజెన్సీ ప్రాంత మండలాల్లో వరద ఉధృతి పెరగడంతో రోడ్లు, కల్వట్టులు కొట్టుకుపోయాయి। పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి। వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది। వచ్చే 2-3 రోజుల్లో ఇది మరింత బలపడి వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉంది। దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో మరో 2 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది। కాగా వరద ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం అర్ధరాత్రి సమయంలో అధికారులతో సమీక్షించారు। ఏలూరు కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడారు। ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని, పశు సంపదకు నష్టం వాటిల్లకుండా చూడాలని సూచించారు। పంట నష్టం నివారించాలని వివరించారు। డ్వాక్రా మహిళలకు 5 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు, గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన డ్వాక్రా సంఘాలను పునరుత్తేజం చేసే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతోంది। పొదుపు సంఘాలలోని మహిళల జీవనోపాధి కల్పనకు బ్యాంకుల ద్వారా ఇస్తున్న గ్రూప్ రుణాలతో పాటు పెద్ద మొత్తంలో వ్యక్తిగత రుణాలు కూడా అందించి ప్రోత్సహించాలని నిర్ణయించింది। బ్యాంకులతో మాట్లాడి ఒక్కో సభ్యురాలికి 1 లక్ష నుంచి 5 లక్షల వరకు రుణంగా ఇప్పిస్తారు। ఒకే సమయంలో సంఘంలో గరిష్టంగా 3 అందించే వెసులుబాటు ఉంది। ఇప్పటికే ఏదైనా యూనిట్ ఉన్నవారికి, కొత్తగా ఏర్పాటు చేసుకోవాలనే వారికి ఈ రుణాలు అందిస్తారు। ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 1.5 లక్షల మంది డ్వాక్రా మహిళలకు 2,000 కోట్ల మేర వ్యక్తిగత రుణాలు అందించాలని సెర్ప్ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు। నేర కౌగిల్లో బాల్యం, తల్లిదండ్రుల అప్రమత్తతే కీలకం, బంగారు బాల్యం కట్టుతప్పుతోంది। కొంతమంది బాలల్లో నేరాలకు పాల్పడే ధోరణి విపరీతంగా పెరుగుతోంది। లైంగిక దాడులకు పాల్పడటం, కామవాంఛలు తీర్చుకునేందుకు యత్నించటం, మహిళల ఆత్మగౌరవాన్ని కించపరచటం, వేధించటం, ఈ క్రమంలో భౌతిక దాడులు, హత్యలు వంటి విపరీత హింసాత్మక నేరాలకు ఒడిగడుతున్నారు। ఈ ప్రమాద ధోరణికి కారణంగా తప్పొప్పులు గుర్తించే విచక్షణ కొరవటం, తాము చేస్తున్న దుశ్చర్యల వల్ల ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కొంటారనే అవగాహన లేకపోవడం, వెరసి వీరు నేరాల బాట పడుతున్నారు। చెడు వ్యసనాలు, గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం, దూకుడు స్వభావం, విపరీత ప్రవర్తన, ఆన్లైన్ వేదికల్లో వెల్లువెత్తుతున్న అశ్లీలత, సామాజిక మాధ్యమాల ప్రభావం ఇవన్నీ కలగలిసి అకృత్యాలకు తెగబడుతున్నారు। దీనికి మరో కారణం తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవటం। పిల్లలు ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారో, వారి ప్రవర్తన ఎలా ఉందో దీనిపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి। వారి ప్రవర్తనలో విపరీత ధోరణులు కనిపిస్తే వాటిని ముందే గుర్తించి సరిదిద్దేందుకు యత్నించాలి। చెడు సావాసాలు, వ్యసనాల బారిన పడకుండా చూడాలి। మంచి చెడుల విచక్షణ, తప్పు చేస్తే జరిగే పర్యవసానాలు వంటి వాటిపై నిరంతరం వారిని అప్రమత్తం చేయాలి। కుటుంబంలో మంచిగా పెరిగే వాతావరణాన్ని కల్పించాలి। సెల్ ఫోన్లు, ట్యాబ్లు వంటి వాటిని విద్యావసరాలకు మాత్రమే ఉపయోగించేలా చూడాలి। ఇతర అంశాలు చూసే అవకాశం లేకుండా డిజిటల్ లాక్స్ పెట్టాలి। ప్రతిరోజు నిర్దిష్ట సమయాన్ని పిల్లలకు కేటాయించి వారిని గమనిస్తూ ఉండాలి। తల్లిదండ్రుల ప్రేమ పొందడం మైనర్ల మానవ హక్కు।
తల్లిదండ్రుల ప్రేమానురాగాలు, ఆప్యాయత, రక్షణ పొందటం మైనర్ల కనీస మానవ హక్కు అని హైకోర్టు స్పష్టం చేసింది. భార్యాభర్తల మధ్య వివాదాలు పిల్లల సంరక్షణకు అవరోధంగా ఉండరాదని తేల్చి చెప్పింది. మామ వద్ద ఉంటున్న 7 ఏళ్ల తన కుమారుణ్ణి కలుసుకునేందుకు తండ్రికి వెసులుబాటు ఇచ్చింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ విజయ్తో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. 7 ఏళ్ల కుమారుడికి తనను సహజ సంరక్షకుడిగా ప్రకటించాలని కోరుతూ కడపకు చెందిన ఒక వ్యక్తి అనంతపురం జిల్లా కోర్టులో 2020లో పిటిషన్ వేశారు. దాన్ని కొట్టేయడంతో 2023లో హైకోర్టును ఆశ్రయించారు. భార్య వద్ద ఉన్న తన కుమారుడిని కొద్దిసేపు కలుసుకునేందుకు అవకాశం ఇవ్వాలని అనుబంధ పిటిషన్ వేశారు. తన భార్య మరో వ్యక్తిని వివాహం చేసుకుని సౌదీలో ఉంటోందని, తమ కుమారుడిని ఆమె తండ్రి వద్ద వదిలిపెట్టి వెళ్లారని తెలిపారు. ఈ నేపథ్యంలో మామ వద్ద ఉంటున్న కుమారుడిని కలుసుకునేందుకు తనకు హక్కు కల్పించాలని కోరారు. ఇరువైపుల వాదనలో విన్న ధర్మాసనం తల్లిదండ్రుల ప్రేమ, అనురాగం, ఆప్యాయత, సహవాసం, రక్షణ పొందడం పిల్లల కనీస మానవ హక్కు అని స్పష్టం చేసింది. కదిరి పట్టణంలోని తాత ఇంటి వద్ద ఉన్న కుమారుడిని వారంలో ఒకసారి కలిసి 2 గంటలు గడిపేందుకు పిటిషనర్కు వెసులుబాటు కల్పించింది. రోజు కొద్ది నిమిషాలు కుమారుడికి ఫోన్ చేసి మాట్లాడుకునే అవకాశం ఇచ్చింది. కల్కి 2898 AD సరికొత్త రికార్డు. ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియన్ మూవీ కల్కి 2898 AD. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని ఇతర పాత్రలు పోషించారు. వైజయంతి మూవీస్పై సి అశ్విని దత్ నిర్మించిన ఈ సినిమా జూన్ 27న విడుదలయ్యింది. కాగా బుక్ మై షోలో అత్యధిక టికెట్లు బుక్ అయిన ఇండియన్ సినిమాగా కల్కి 2898 AD సరికొత్త రికార్డు సృష్టించినట్లుగా మేకర్స్ పేర్కొన్నారు. 12.15 మిలియన్ ప్లస్ టికెట్ సేల్స్ అంటే దాదాపు 1,20,00,000తో బుక్ మై షోలో హైయెస్ట్ సేల్స్ మూవీగా కల్కి 2898 AD నిలిచింది. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా 12.01 మిలియన్ల టికెట్ల సేల్స్ రికార్డును సాధించింది. కాగా కల్కి 2898 AD విడుదలైన కేవలం 20 రోజుల్లోనే జవాన్ రికార్డును దాటేసింది. వీకెండ్తో పాటు వీక్ డేస్లోనూ మా సినిమా వసూళ్లు చాలా స్టడీగా ఉన్నాయని చిత్ర యూనిట్ పేర్కొంది. ధడక్ జోడీ మరోసారి. ప్రేమించిన గుండె చప్పుడు కళ్ళ ముందే ఆగిపోతే ఎంత బాధగా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపించింది ధడక్ సినిమా. ఇషాన్ కట్టర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రమిది. ఈ సినిమాతోనే జాన్వీ తెరకు పరిచయం అయింది. శశాంక్ కైతన్ తెరకెక్కించారు. జీ స్టూడియోస్తో కలిసి కరణ్ జోహార్ నిర్మించారు. ఇందులో నేపథ్య గీతాలు, పాటలు, నటన ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో ప్రేమికులుగా నటించిన ఇషాన్, జాన్వీల జోడీ మరోసారి జతకట్టనుందా అంటే అవుననే అంటున్నాయి చిత్రవర్గాలు. వీరిద్దరూ కలిసి నీరజ్ గైవాన్ రూపొందించనున్న ఓ సినిమాలో నటించనున్నారని సమాచారం. ఈ ప్రాజెక్టుని కూడా కరణ్ జోహార్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. వర్షాకాలంలో జలుబు, దగ్గులకు దూరంగా ఉండాలంటే ఇలా చేయండి. వర్షాకాలంలో దోమలు, ఈగలు వంటి కీటకాల బెడద పెరుగుతుంది. ఇవి వైరల్ ఫీవర్లు, ఇన్ఫెక్షన్లు కలిగిస్తాయి. దానికి తోడు జలుబు, దగ్గు, ఎసిడిటీ, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు కూడా సాధారణమే. అందుకే ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరి. వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్కు, జంక్ ఫుడ్కు వీలైనంత దూరంగా ఉండండి. వాటికి బదులు పెరుగు లేదా మజ్జిగ వంటి ప్రోబయోటిక్స్ కలిగిన పదార్థాలను తీసుకోవాలి. జీర్ణ వ్యవస్థకు మద్దతు ఇచ్చే మంచి బ్యాక్టీరియా వీటితో పెరుగుతుంది. అలాగే పచ్చి కూరలకు బదులుగా తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. వర్షాకాలంలో ఇంట్లో మురికి ఎక్కువ చేరుతుంది. తేమకు పురుగులు, కీటకాలు, సూక్ష్మజీవులు చేరుతుంటాయి. ఇవి వ్యాప్తి చెందకుండా ఇంటిని తరచూ శుభ్రపరుస్తూ ఉండాలి. వర్షాకాలంలో ఆహారం, నీటి ద్వారా ఇన్ఫెక్షన్ల వల్ల అకస్మాత్తుగా ఆసుపత్రి పాలయ్యే అవకాశం ఉంటుంది.
కాబట్టి కాచి చల్లార్చిన నీటిని వేడివేడి ఆహారాన్ని తీసుకోవటం మంచిది. వర్షాకాలంలో నీరు కలుషితమై ఉంటుంది. అందువల్ల సీఫుడ్ తినడం మానుకోవాలి. చేపలు తినడం వల్ల కలరా, డయేరియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వర్షంలో తడిస్తే స్నానం తప్పనిసరి. ఇన్ఫెక్షన్, దగ్గు, జలుబు నివారణకి ఇది మంచి మార్గం. వర్షాకాలంలో ప్యాక్డ్ వాటర్, కియోస్కులు, ధాబాస్ వంటి ప్రదేశాలలోని నీటికి బదులుగా వాటర్ ప్యూరిఫైయర్ నుంచి నీరు త్రాగడం సురక్షితం. వాష్రూమ్ డోర్, ట్యాప్, ఫ్లష్ మొదలైన వాటి ద్వారా సూక్ష్మక్రిములు మన చేతుల్లోకి చేరుతుంటాయి. భోజనానికి ముందు తరువాత తప్పనిసరిగా చేతులు కడుక్కోవాల్సిందే. వర్షాకాలంలో చికెన్ సూప్, క్యారెట్ సూప్, మష్రూమ్ సూప్ లేదా వెజిటేబుల్ సూప్ వంటి వాటిని తీసుకోవాలి. అలాగే తులసి, పసుపు, దాల్చిన చెక్క, ఏలకులు, నిమ్మ వంటి యాంటీ ఆక్సిడెంట్స్తో కూడిన కషాయం కూడా మంచిదే. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. పట్టాలు తప్పిన రైలు. యూపీలోని గోండా జిల్లాలో చండీగఢ్ దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో 2 మృతి చెందారు. సెంటర్ల వారీగా నీట్ యూజీ ఫలితాలు. పరీక్ష కేంద్రాలు, నగరాల వారీగా నీట్ యూజీ ఫలితాలను ప్రకటించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని సుప్రీంకోర్టు ఆదేశించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు కరోనా. జలపాతం వద్ద రీల్ చేస్తుండగా విషాదం. లోయలోకి జారిపడి మృతి చెందిన ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అన్వి కామ్దార్. 7 ప్రపంచ వింతలను 6 రోజుల్లోనే సందర్శించాడు. గిన్నీస్ రికార్డ్ సొంతం చేసుకున్న మాగ్దే ఐసా. టీ20 కెప్టెన్గా సూర్య. శ్రీలంక పర్యటనకు భారత జట్ల ఎంపిక. 2 ఫార్మాట్లకు వైస్ కెప్టెన్గా గిల్ ఎంపిక. నేటి నుంచే మహిళల ఆసియా కప్ టీ20. తొలిపోరులో పాక్తో భారత్ డి. రాత్రి 7 గంటల నుండి మ్యాచ్ ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.